టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు మీ అందరికీ వెరైటీ రోటి పచ్చళ్ళు, అలాగే సీజన్లో తరిగే ఎన్నో ఇంగ్రీడియంట్స్తో రోజుకొక రకం పచ్చడి, దానితో పాటు అప్పడాలంటూ వడియాలంటూ రకరకాలు చూపిస్తున్న మన చట్పట్ ఈ రోజు కూడా సిద్ధంగా ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మరి ఈ రోజు చట్పట్లో మనకి వెరైటీ రోటి పచ్చడిని చేసి చూపించడానికి మన పద్మ గారు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. పద్మ గారు, వెల్కమ్ టు చట్పట్ అండి. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ రోజు చట్పట్లో మా అందరికి ఏం వెరైటీ పచ్చడి చేస్తున్నారు? ఉలవల పచ్చడి. ఉలవల పచ్చడి, ఉలవలతోటి పచ్చడి. ఇది చాలా ట్రెడిషనల్ అన్నమాట. చాలా మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు చేసినప్పటి పచ్చడి. అమ్మో, ఇదేంటంటే మనం రోటి పచ్చళ్ళు కాబట్టి అవన్నీ కూడా వెలికి తీస్తున్నాం అన్నమాట. అది టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఉలవలు అంటే ఏంటంటే బాగా స్ట్రాంగ్ అవుతుంది బాడీ. సో మరి పద్మ గారు, ఉలవలతో పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాం. మిగిలిన అలాగే ప్రవీణ. ఉలవల రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉలవలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు, మామిడికాయ ముక్కలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, తాలింపు గింజలు, కరివేపాకు, నూనె. రెడీ పద్మ గారు. సో మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. నేను ఉలవల్ని కూడా చూసాను ఎలా ఉంటాయో. ఎప్పుడు ఉలవచారు టేస్టీగా అలా ఎక్కడైనా ఫంక్షన్కో లేకపోతే ఇంట్లో స్పెషల్ అనుకున్నప్పుడు కొంచెం వేసుకొని తింటూ ఉంటారంట. సో అంతేగాని దాంతో ఇంకా వెరైటీలు చేయొచ్చు అని తెలియదు. చాలా చేయొచ్చు. ఉలవలతో వడియాలు పెడతాము, ఉలవచారు చేస్తాము, ఉలవల పొడి చేస్తాము, ఉలవ పచ్చడి చేస్తాము. ఇది ఏ ప్రాంతానికి ఫేమస్ ఈ వంటకం? ఇది తెలంగాణ. తెలంగాణ వంటకం. సూపర్. మా అమ్మమ్మ చేసేదన్నమాట. అవునా? సో మరి అయితే ఈ రోజు తెలంగాణ స్పెషల్ ఉలవల పచ్చడి తయారు చేయబోతున్నాం. ముందుగా ఏం చేయాలో చెప్పండి. స్టవ్ పెట్టేసుకుందాం. సో బాండి పెట్టుకొని ముందు ఉలవల్ని వేయించేసుకోవాలి బాగా. చాలా కమ్మగా ఉంటాయి వేయించితే పప్పు. అంటే మనకేంటంటే అంటే ఊర్లలో అయితే బట్టీలు ఉంటాయి కదా, ఆ బట్టీలలో వేయించి పెట్టేసుకుంటారు అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా దీనివల్ల ఉపయోగాలు ఏంటి చెప్పండి మన బాడీకి, మన హెల్త్ వైజ్ గా ఇదేంటంటే బాడీ చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది. ఉలవలు బాగా హెల్తీగా, అంటే ఒళ్ళు సన్నబట్టడానికి కూడా డైలీ కొన్ని ఉడకబెట్టుకొని తింటే చాలా సన్నగా అవుతారు. కాకపోతే మనకు తెలుసు కానీ చెయ్యం కదా. అవునా? మీకు వినపడిందా? ఉలవలంటే నానబెట్టుకొని తింటే సన్నపడు. నానబెట్టి ఉడకబెట్టాలి, ఉడకబెట్టుకొని అలా తినేయాలి, డైలీ తినాలి. కాకపోతే ఇదేంటంటే బాగా హీట్ ఎక్కువ ఉంటుంది. అయితే కొంతమందికి వేడి ఒళ్ళు ఉన్న వాళ్ళు దానికి ఆప్షన్ గా మజ్జిగ కూడా తాగాలి. మజ్జిగ తాగాలి. సూపర్. అబ్బా ఎంత బాగుందో. ఇలా ఒరిజినల్ గా ఇలాంటి రెసిపీస్ తో తగ్గాలి. ఊరికే మనం ఫుడ్ మానేసి మాత్రం తగ్గదు. అదేంటంటే డైట్ అంటే డైట్ చేయాలి, మనకి హెల్తీ ఫుడ్ పడాలి బాడీలో. లేకపోతే వీక్నెస్ అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ అయిపోతుంది. మీరు ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ ని కన్సల్ట్ చేసి అడగండి, వాళ్ళు ఫస్ట్ ఇదే చెప్తారు. ఉలవలతోటి చాలా తగ్గుతుంది. అవి వేయించాక తింటే చాలా టేస్టీగా ఉంటాయి, కమ్మగా ఉంటాయి. ఇది ఉడకపెట్టుకోవాలంటే నానబెట్టి ఉడకపెట్టుకోవాలి. ఒక 10 విజిల్స్ కావాలి కుక్కర్లో పెట్టుకోవాలి. బాగా ఉడకాలన్నమాట. బాగా ఉడకాలి. వేగిపోయిన వాసన వస్తుంది కదా, బాగా పొంగాయి కదా. అది ఏంటంటే కొంచెం నల్లగా ఉంటాయి కాబట్టి పొంగితే తెలిసిపోతుంది. మళ్ళీ పచ్చి వాసన ఉండకూడదు. ఓకే ప్రవీణ, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే. చూసావా, రౌండ్ చూసినప్పుడు ఫ్లాట్ గా ఉన్నాయి, ఇప్పుడు వేగాక రౌండ్ గా ప్లస్ మెరుస్తూ చక్కగా నల్ల పూసల్లాగా ఎంత బాగున్నాయో. స్మెల్ చూసారా ఎంత బాగా వస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఏం వేస్తాం ముందుగా? జీలకర్ర తాలింపు వేసుకుంటామా? లేదు, దీనికి ఎండుమిరపకాయలు అది వేయించి పక్కన పెట్టుకోసి తర్వాత కొంచెం తాలింపు వేరే వేసుకుందాం. ఓకే. అయితే ఎందుకంటే ధనియాలు కూడా వేయాలి ఇందులో. జీలకర్ర వేసాను, అలాగే కొద్దిగా ధనియాలు వేస్తాను. స్టవ్ బంద్ చేసేయండి, స్టవ్ ఆఫ్ చేసేయండి, ఎందుకంటే ఎండుమిర్చి మాడిపోతాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి తాలింపు వేసేసుకొని మనం అన్ని రోట్లో దంచేసుకుంటే సరిపోతుంది. ఓకే, పక్కన పెట్టాను ఇది. సో మళ్ళీ కొంచెం స్టవ్ వెలిగించుకొని తాలింపు వేసేసి
ఇది పచ్చడి లాగా అంటే పచ్చడి కన్సిస్టెన్స్ లోనే ఉంటుంది. పచ్చడి కన్సిస్టెన్స్ లా. ఇంకా దీనికి బైండింగ్ మనం ఇంగ్రీడియంట్ నేను మామిడికాయ వాడుతున్నాను. ఇప్పుడు అంటే మనకి అంటే మామిడికాయ ఎనీ టైం 1 ఇయర్ మొత్తం దొరుకుతుంది, సమ్మర్ లోనే కాదు. మామిడికాయ వేసుకోవచ్చు, చింతపండు వేసుకోవచ్చు. మామిడికాయ అంటే మనకి ఫ్రెష్ గా కదా, అందుకని పులుపు కోసం ఏదైనా వాడుకోవచ్చు. అందుకని నేను మామిడికాయ యూజ్ చేస్తున్నాను. ఉలవలతో విత్ మామిడికాయ. ఇందులో పోపు దినుసు అన్ని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసేయాలి, సరిపోతుంది. ఆ హీట్కి అది చలిగేసరికి పప్పులు వేగుతాయి. అప్పుడు కరివేపాకు. ఇప్పుడు ఏంటంటే ఆ హీట్కి మనం రోట్లో పచ్చడి నూరుకునే టైంకి ఆ పప్పులు కొద్దిగా కలర్ వచ్చేస్తాయి అన్నమాట. మొత్తం కలర్ చేంజ్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, అవి మాడిపోతాయి. టేస్ట్ మిస్ అవుతుంది. ఓకే, సో తాలింపు రెడీగా ఉంది. ఉలవలు ఏం చేసామో అలాగే ఎండుమిర్చి కూడా రెడీ పెట్టాం. ఇప్పుడు రోట్లో దంచుకోవటం. రోటి దగ్గరికి వెళ్ళిపోదా? వెళ్దాం. పద్మ గారు, మనం రోటి దగ్గరికి వచ్చేసాం. సో అన్ని రెడీగా ఉన్నాయి కదా, ముందు ఏం నూరాలు చెప్పండి. ఉలవలు. ఉలవలు నూరుకోవాలా? మంచి ఎక్సర్సైజ్. ఎస్. ఇప్పుడు ఇవి తినాలి అంటే ఇందాక చెప్పారు కదా, తినాలంటే ముందు రోజు నానపెట్టాయమా? నానపెట్టి ఉడకబెట్టాలి. రాత్రి నానపెట్టేసుకుని మార్నింగ్ ఉడకబెట్టుకోవాలి. ఈవినింగ్ తినాలంటే పొద్దున్న నానపెట్టుకుంటే సరిపోతుంది. నేను దంచిన ఇవి టేస్ట్ చూడండి. ఇప్పుడు ఇలా బాగుంటాయి. ఇదేంటంటే ఇవి బట్టీలో వేయించుతారు కదా, దాన్ని ఏంటంటారంటే చిట్టి ఉలవలు అంటారు అనమాట. చిట్టి ఉలవలు. ఈ ఉలవల్ని అదే ఒక ఉడికి రానించి మళ్ళీ ఎండ పెడతారు. ఎండ పెట్టాక బట్టీలో వేయించుతారు. వేయిస్తే పుట్నాల పప్పు ఎలా పొంగుతుందో అలా పొంగి వస్తుంది అనమాట. అది సాల్టెడ్ గా కొంచెం ఉప్పు నీళ్ళు చల్లేసి ఇస్తారనమాట. అవి తినడానికి చాలా బాగుంటాయి. చిట్టి ఉలవలు అంటారు. ఇవి కూడా భలే ఉన్నాయి ఫ్లేవరు. ఇప్పుడు నలుపు అంతా పోయి అదొక మంచి కలర్ తెలుస్తుంది, చూసారా? వేగటము. మంచి బ్రౌన్ కలర్ లో వేగాయి. కానీ ఇవి కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. నలుపు వల్ల ఎంత వేగినాయో వేగలేదు, పొంగుతాయి కదా, పొంగటం తెలుసుకుంటుంది. ఈసారి అది నేను మీ దగ్గర నేర్చుకొని చెయ్యాలి. ఉలవలకి కిచిడి బాగుంటుంది. ఈ ఉలవలు మనకి ఎక్కడైనా దొరుకుతాయా? ఏ కిరాణా షాప్ లోనే, సూపర్ మార్కెట్ లో అన్నింటిలో దొరుకుతాయి. ఇంకా నలగాల బాగా. కొద్దిగా నలిగితే సరిపోతుంది, కొంచెం నూకగా ఉంటే బాగుంటుంది. మరి మెత్తగా పౌడర్ లాకుండా కొంచెం నూకగా ఉంటే బాగుంటుంది. దీనికి తాలింపు వేయకపోయినా బాగానే ఉంటుంది. ఇదే తాలింపు గింజల పప్పుల్లా ఉంది. అంటే అది ఒక టేస్ట్. తాలింపు కొన్ని వీటికి వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసేయండి. వేసేనా? వెల్లుల్లిపాయలు, ఉప్పు కూడా వేసేసుకుంటే మనకి ఒక 5-6 సరిపోతుంది. ఉప్పు మనకి తగినంతగా పసుపు వేసాము, ఉప్పు వేసాము, ఆ తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్నాక ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఇప్పుడు ఇవి నలిగేసరికి కొద్దిగా ఏదైనా ఉంటే పలుకుగా ఉంటే అవి కూడా నలిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసి అవి కూడా నలగాలి కదా మనకి. ఆ ఇల్లపు మొత్తం నలిగిపోతాయి. ఈ మామిడికాయ ముక్కలు నలిగేటప్పుడు ఇది మంచి నల్ల కారం కొట్టేటప్పుడు స్మెల్ వస్తుంది కదా, అట్లా వస్తుంది. అది ఎండుమిరపకాయలు వేయించుకుని అలాగే వెల్లుల్లిపాయలు, ధనియాలు అందులో కూడా అలాగే వేస్తాం కదా నల్ల కారంలో. అయిపోయినట్టేనా పద్మ గారు? కొంచెం వాటర్ యాడ్, కొద్దిగా వాటర్ వేద్దామా? గట్టిగా ఉంది కదా, మన చింతపండు అయితే నానపెట్టుకొని వేసుకుంటాం కాబట్టి కొద్దిగా వేయండి. చాలు స్పూన్తో ఒకసారి కలపండి, సరిపోతాయిగా. సరే, స్మెల్ చూసారు ఎంత బాగా వస్తుంది.
ఇది ఏం పచ్చడి అని అడుగుతారేమో మనం చెప్పకుండా పెడితే. అవును, మరి ఎవరికి తెలియదు కదా అందరికి. అసలు పూర్వకాలంలో చేసుకునే వాళ్ళు కూడా మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు అందరూ చేసుకోరు కదా, కొంతమంది ఇక్కడ ఊర్లలో చేస్తారు, మా పిన్ని లాంటి వాళ్ళు చేస్తారు. అయిపోయినట్టే కదా. అయిపోయాయి, అన్నీ కలిసిపోయాయి చక్కగా. మామిడికాయ ముక్కలు, ఉలువలు అన్నీ కూడా మెరిగిపోయాయి. మనం ఒక గిన్నెలో తీసేస్తాం. అలాగే. గుమగుమలాడిపోతుంది రోట్లోంచి తీస్తా అంటే వేసేసాను. సో తాలింపు మొత్తం బాగా పచ్చళ్ళలో కలిసేలాగా కలుపుకోవాలి. ఓకే. ఓకే ప్రవీణ, ఉలవల పచ్చడి రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి చెప్పండి. అలాగే. ఎలా ఉందంటే అన్ని పప్పులు వేసి దంచి పచ్చడి చేస్తాం కదా, అలా చక్కగా పప్పులు తగులుతూ నోటికి పుల్లగా, ఓ పక్కన కారం, అన్ని టేస్ట్లు తగులుతున్నాయి. చాలా బాగుంది టేస్ట్. అది ఉలవల టేస్ట్ ఎక్కువ, అలాగే మనం పప్పులు తగులుతున్నాయి, అందులో తాలింపు గింజలు వేస్తాం కదా, మినపప్పు, శనగపప్పు, అలాగే ఉలవల పప్పు. చాలా బాగుంది. చూసారు కదండి ఉలవల రోటి పచ్చడి ఎలా తయారు చేసామో. చాలా చాలా టేస్టీగా ఉందండి, అస్సలు మిస్ అవద్దు మీరు ఈ టేస్ట్ని. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఉలవల రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉలువలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు, మామిడికాయ ముక్కలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, తాలింపు గింజలు, కరివేపాకు, నూనె. ఉలవల రోటి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఉలువలు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేయించుకున్నట్టు ఉబ్బిన తర్వాత చూసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకి ఒక చిన్న బాండి పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకున్న తర్వాత తాలింపు గింజలన్నీ వేసి వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి మన తాలింపుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించిన ఉలవలు వేసి బాగా దంచుకోవాలి. ఇప్పుడు మనం బాగా దంచుకున్న ఉలవల్లో కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, సరిపడంత ఉప్పు, పసుపు, మామిడికాయ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న మిశ్రమంలో కొంచెం తగినంత నీళ్లు కూడా వేసి రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న మిశ్రమాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం ముందుగా వేయించుకున్న తాలింపుతో గార్నిష్ చేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఉలవల పచ్చడి రెడీ. పద్మ గారు, ఈ రోజు మా చట్పట్లో మీరు తెలంగాణ స్పెషల్ ఉలవల పచ్చడి చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. చూసారు కదా చట్పట్లో ఈ రోజు మేము తయారు చేసిన తెలంగాణ స్పెషల్ ఉలవల పచ్చడి చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేయండి. మళ్ళీ తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.